మన దగ్గర దుమ్ము లేపుతున్న సినిమాలు బాలీవుడ్కి వెళ్లేసరికి ఎందుకు తోకముడుస్తున్నాయి? సమస్య మన కథల్లో ఉందా లేదంటే వాళ్ళు తీసే విధానంలో ఉందా? తాజాగా మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. అది కూడా మామూలు కథ కాదు, రిస్కీ కథే. మరి ఇంతకీ ఏంటా సినిమా? అదైనా అక్కడ వర్కౌట్ అవుతుందా? తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. అప్పట్లో శివ, ఆ తర్వాత చిత్రం, మొన్న మధ్య అర్జున్ రెడ్డి, 3 ఏళ్ల కిందట ఉప్పెన, లాస్ట్ ఇయర్ బేబీ, ఈ మధ్యే హనుమాన్. రిలీజ్ కి ముందు ఏ సందడి ఉండదు, కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు. వీటిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 2021లో కరోనా పీక్స్ లో ఉన్న సమయంలో ఇండస్ట్రీని బతికించిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ను పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉప్పెన రీమేక్ కు హీరో, దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఈ కథ అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఏమాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. అలాగే బేబీ కూడా హిందీలో రీమేక్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవ్ చైతన్య జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీలో దీనికి కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేశారు. ఈ మధ్య తెలుగు రీమేక్స్ హిందీలో వర్కౌట్ అవ్వట్లేదు. జెర్సీ, అలవైకుంఠపురంలో హిట్ లాంటి సినిమాలు మన దగ్గర బాగానే ఆడినా బాలీవుడ్ లో ఫ్లాప్ అయ్యాయి. అర్జున్ రెడ్డి రీమేక్, కబీర్ సింగ్ ఒక్కటే ఈ మధ్య హిట్ అయిన తెలుగు రీమేక్. మరి అదే కోవలో బేబీ, ఉప్పెన రీమేక్స్ నిలుస్తాయా? ఏదేమైనా నార్త్ ఆడియన్స్ కు నచ్చేలా ఈ రీమేక్స్ రూపొందించడం పెద్ద టాస్కే.